ఇథనాల్ వల్ల అసలు ఎవరికి లాభం? ఇథనాల్ ని తయారు చేసి పొల్యూషన్ ని తగ్గిస్తాం. ఎందుకు ప్రజలు ఇంతగానం ఇథనాల్ వద్దు, ఇథనాల్ వల్ల భయ్యా బీ సేఫ్. ఇథనాల్ అసలు ఎట్లా తయారైతది? కానీ అదే ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ కొన్ని ఊర్లనే పొల్యూట్ చేస్తుంది. వద్దు వద్దు అని ఇంత అపోజ్ చేస్తున్నా కూడా ఈ ప్రాబ్లము ఇటు ప్రతిపక్షాలకు ఎవ్వరికి కూడా కనిపిస్తలేదు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దీనిపైన ఒక డాక్యుమెంటరీ చేసినారు. ఆ డాక్యుమెంటరీ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ఒక సిస్టమ్ ని రివీల్ చేస్తే, ఒక డాక్యుమెంటరీ సిస్టమ్ పైన చేస్తే ఒక మనిషికి ఇంత థ్రెట్టా? ఈ ఇథనాల్ ని కూడా ఒక ఆప్షన్ లాగా పెట్టకుండా ఇది కంపల్సరీ అని గవర్నమెంట్ ఎందుకు దీన్ని పుష్ చేస్తుంది? అండ్ అక్కడ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు. అసలు ఇది ఎవరి స్వలాభాల కోసం ఈ ఇథనాల్ ని ఇంతగానం ముందుకు తీసుకొస్తున్నారు? ఏ ఊర్లో జరిగింది, ఎంత గట్టిగా పొల్యూట్ అయిపోయింది ఒక విలేజ్, దీని గురించి వెళ్ళి క్లియర్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఒక చిన్న డాక్యుమెంటరీ రూపంలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నార్మల్గా మనము ఒక ప్లేస్లో ఉండాలంటే అది క్లీన్ నీట్గా ఉంటే కానీ మనం ఉండలేము. నేను నిలబడ్డ ప్లేస్ జస్ట్ నార్మల్గానే చిన్న డిస్టర్బెన్స్గా ఉన్నది. ఇట్లాంటి ప్లేస్లో మనం ఇక్కడ బతుకుండాలంటే మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక విలేజ్లో మనం ఉన్నాము, ఆ విలేజ్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉన్నదనుకో, మనం బతకగలుగుతామా? బతకలేము కదా. మనం ఇట్లా ఉండడానికి కూడా అసలు ఆప్షన్ కూడా మనకు ఉండదు. అట్లాంటిది మేఘాలయ ఎంత మంచి బ్యూటిఫుల్ స్టేట్ అని అంటే, ఆ ప్లేస్లో మనకి మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, అడ్వెంచర్ కానీ, లేదా మనకి ఒక ఫారెస్ట్ కానీ చాలా గ్రీనరీ, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అట్లాంటి ఒక స్టేట్లో ఒక చిన్న విలేజ్, అది బార్డర్కి, అస్సాంకి అండ్ మేఘాలయకి ఆ బార్డర్ దగ్గర ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ ఎంత పొల్యూట్ అయిపోయింది అని అంటే, అక్కడ ఉన్న జనాలు నీళ్ళ కోసం, పీల్చే గాలి కోసము, తాగే నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అని అంటే, కొన్ని ఫ్యాక్టరీస్ అక్కడ పెట్టడం వల్ల కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీస్ మా దగ్గర వద్దురా అయ్యా, తీసేయండి రా బాబు అనుకుంటా ఫైట్ చేస్తున్నారు. కానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేకపోయాడు. అలా గోడు ఎట్లా అయిపోయిందని అంటే, ఆ కెమికల్స్ ఉన్న నీళ్లు తాగడం వల్ల, అట్లాంటి గాలి పీల్చడం వల్ల కూడా వాళ్ళకి కొంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోయినారు అని చెప్తున్నారు. ఇంకొంతమంది లేని అస్తమా లాంటి డిసీజెస్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నా అని చెప్తున్నారు. Cancer has also become very common, especially head and neck cancer, which is related to air pollution, said Dr. Brahma. సార్థక్ గోస్వామి ఈయన ఒక డాక్యుమెంటరీ చేసిండుకి ఆ ప్లేస్కి వెళ్ళి డాక్యుమెంటరీ చేస్తే ఆయన కింద వచ్చిన కమెంట్స్ అన్నీ ఏంటంటే, భయ్యా బీ సేఫ్ అంటే నువ్వు సేఫ్గా ఉండు. ఎందుకంటే ఇట్లాంటి డాక్యుమెంటరీ నువ్వు తీసినావు అని అంటే, ఈ పెద్ద మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో, ఆ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక ఊరు నాశనం అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఆయన అంటే, నువ్వు అట్లాంటి ఆయన పైన నువ్వు ఒక డాక్యుమెంటరీ చేసి బయటకి ఇడిచినావు, మీకు సపోర్ట్గా మేము ఉంటాము, కానీ నువ్వు జాగ్రత్త అనే అంత రేంజ్లో వాళ్ళకి కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక విలేజ్ని సత్యనాశ్ గంగలా పట్టించిన తర్వాత కూడా, 1,00,000 మంది ప్రాణాలతో ఆడుకుంటున్న తర్వాత కూడా మనం ఎవరు క్వశ్చన్ చేయొద్దు, చేస్తే వాళ్ళు బతకరు అని హింట్ ఇచ్చేసిండ్రు కదా ఇండైరెక్ట్గా. అదే జరుగుతుంది. అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాడు బతకడేమో అంటే బీ సేఫ్ అంటే అట్లనే మీనింగ్ వస్తుంది. అట్లాంటి కామెంట్స్ కూడా ఆయనకు రావడం జరిగింది. అయితే ఆయన ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్ ఆయన చూపించిండు. అక్కడ ఉన్న ట్రీస్ ఎట్లున్నాయనంటే, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ట్రీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లీవ్ని నువ్వు పట్టుకున్నావు అనుకో, దీనికి రాస్తే ఏం కనిపిస్తలేదు. బట్ అక్కడ ఈ ఎథనాల్ అనే ఫ్యాక్టరీ ఏదైతే ఎథనాల్ని తయారు చేస్తున్నదో, ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి వచ్చే దుమ్ము పొల్యూషన్తో ఈ లీవ్ పైన ఒక కొత్త లేయర్ ఫామ్ అయింది. ఎట్లా లేయర్ ఫామ్ అయింది అంటే, ఇప్పుడు మట్టిందిగా, దీని మీద పోసి ఇట్లా వదిలేస్తే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇట్లా ఆ లీవ్ని ఇట్లా అంటే ఇంతకన్నా కూడా ఒక ব্ল্যাক কালার ఒక ফর্মেস্ট అక్కడ ফর্ম হয়ে కూర్చున్నది. মরে গেছে এই যে পলিউশন পড়ছে আর সব মরে গেছে, মানে পাতার মাঝে পড়ার পরে এটা কালা হয়ে পরে দাগ হওয়ার পরে মরে যায়. అట్లాంటి దాంట్లో వాళ్ళు బతుకుతా ఉన్నారు. వాళ్ళు తినే తిండిని కూడా
ఒక్కసారి ఇన్ కేస్ వాళ్ళు ఒక ఫుడ్ చేసుకోవాలని అనుకుంటే దాన్ని 3 times వాష్ చేయాలంట. 3 times వాష్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మంచి ఫుడ్ తింటుండ్రో లేదో అనేది కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఆ ఫుడ్ తినడం వల్ల, ఆ గాలి పీల్చడం వల్ల కొంతమంది క్యాన్సర్ వచ్చి పోయినరు, కొంతమంది అస్తమా పేషెంట్స్ అయిపోయినరు, ఇంకొంతమందికి స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి, ఇంకొంతమందికి ఏవేవో కొత్త రకాల డిసీజెస్ కూడా స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇట్లా మా పరిస్థితికి ఇట్లా ఉంది అని చెప్పినా కూడా ఏ గవర్నమెంట్ దాని మీద సపోర్ట్ చేస్తలేదు. ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఇది ఎథనాల్ స్టార్ట్ అయిందో దాని గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం అక్కడ ఇథనాల్ వల్ల అసలు ఎవరికి లాభం? ఇథనాల్ని తయారు చేసి పొల్యూషన్ని తగ్గిస్తాం. ఎందుకు ప్రజలు ఇంతగానం ఇథనాల్ వద్దు, ఇథనాల్ వల్ల భయ్యా బీ సేఫ్. ఇథనాల్ అసలు ఎట్లా తయారైతుంది? కానీ అదే ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ కొన్ని ఊర్లనే పొల్యూట్ చేస్తుంది. వద్దు అని ఇంత అపోజ్ చేస్తున్నా కూడా ఈ ప్రాబ్లము ఇటు ప్రతిపక్షాలకు ఎవ్వరికి కూడా కనిపిస్తలేదు. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దీనిపైన ఒక డాక్యుమెంటరీ చేసినారు. ఆ డాక్యుమెంటరీ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ఒక సిస్టమ్ ని రివీల్ చేస్తే, ఒక డాక్యుమెంటరీ సిస్టమ్ పైన చేస్తే ఒక మనిషికి ఇంత థ్రెట్టా? ఈ ఇథనాల్ ని కూడా ఒక ఆప్షన్ లాగా పెట్టకుండా ఇది కంపల్సరీ అని గవర్నమెంట్ ఎందుకు దీన్ని పుష్ చేస్తుంది? అండ్ అక్కడ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు. అసలు ఇది ఎవరి స్వలాభాల కోసం ఈ ఇథనాల్ ని ఇంతగానం ముందుకు తీసుకొస్తున్నారు? ఏ ఊర్లో జరిగింది, ఎంత గట్టిగా పొల్యూట్ అయిపోయింది ఒక విలేజ్, దీని గురించి వెళ్ళి క్లియర్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఒక చిన్న డాక్యుమెంటరీ రూపంలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పైన ఎంత థ్రెట్ అయిపోతుంది అనేది సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతున్నది. ఇప్పుడు అక్కడనే కాదు, నార్మల్గా మనం ఇప్పుడు వేరే ప్లేసెస్లలో చూసుకున్నా ఇంత పొల్యూషన్ ఉంటుందా అని అంటే, ఇంతకుముందు హైలీ పొల్యూటెడ్ స్టేట్ కానీ సిటీ కానీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఢిల్లీ అని చెప్తుండే. కానీ ఢిల్లీకి ఓన్లీ మాన్సూన్ టైంలో అంటే వింటర్ టైంలో మాత్రమే పొల్యూషన్ కనిపిస్తుంది, కానీ వీళ్ళకు మాత్రం సంవత్సరాలు మొత్తం పొల్యూషనే ఉన్నది. ఇప్పుడు వీళ్ళని అక్కడి నుంచి వెళ్ళి సేవ్ చేయాలా, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఈ పొల్యూషన్ నుంచి వెళ్ళి బయటకు రావాలన్నా కానీ వాళ్ళకి మనసుంటూ వాళ్ళ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయాలా. అందరూ దీనిపైన క్వశ్చన్ ఇట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అవుతారు. ఇప్పుడు మనకి ఇంత మంచి గ్రీనరీ ఉన్నది, ఇట్లాంటి గ్రీనరీ ఉండి నార్మల్గా ఇప్పుడు ఇక్కడ నార్మల్గా చెత్త ఉన్న ప్లేస్లో ఉంటుంది. మనం ఇంత చెత్త చూస్తేనే మనం సఫర్ అయిపోతాంకి, అమ్మ మా ఇంటి పక్కన చెత్త పడేసిండ్రు, మేము ఉండలేము, మేము బతకలేము, ఇది అంతా క్లీన్ చేయండి అని అంటారు. మరి ఒక ఊరునే చెత్తగా మార్చేస్తే ఎవరు క్వశ్చన్ చేయాలి? దీన్ని క్వశ్చన్ చేసిన కూడా మేము బతకనీయము అని చెప్పి అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అంటే దీని వెనకాల ఎంత పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. నితిన్ గడ్కరీ గారికి ఒక క్వశ్చన్, ఇప్పుడు పొల్యూషన్ని క్లీన్ చేయడానికి కోసమే ఇథనాల్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నాడు. పొల్యూషన్ ఎంత వస్తున్నది వెహికల్స్ నుంచి వెళ్ళి? హార్డ్లీ 7 to 10% ఆఫ్ పొల్యూషన్ మాత్రమే మన వెహికల్స్ త్రూ వస్తున్నది. కానీ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ఒక ఊరినే ఖతం చేసేసింది. According to the 2024 IQ Air World Air Quality Report. With hills on either side, blocked river channels and stagnant air forming low pressure zones, pollutants linger here for a longer period of time. అంటే ఇది ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారు? దీనిపైన నితిన్ గడ్కరీ గారు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాలా. మీరేమో ఒకప్పుడు ఒక మాట చెప్పిండ్రు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. అసలు దీన్ని దేనికోసం స్టార్ట్ చేసిండ్రు? అందరూ సఫర్ అవుతున్నా కానీ, వెహికల్స్ ఉన్న అందరూ సఫర్ అవుతున్నా కూడా మీరు దీన్ని ఇంకా ఎందుకు ఇంత ప్రెషర్గా మా మీదకి రుద్దుతున్నారు? ఇట్లా ఇప్పుడు ఒక్క విలేజ్ గురించి, మేఘాలయ దగ్గర ఉన్న ఒక్క విలేజే ఇట్లా అయితే ఎథనాల్ ఎక్కడెక్కడైతే తయారవుతుందో మరి ఆ విలేజెస్ పరిస్థితి ఏంది? దీని మీద ఆన్సర్ ఎవరు ఇస్తారు మాకు? నితిన్ గడ్కరీ మనకు 2014లో ఏమని మాట ఇచ్చిండు? ఈ పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో దాన్ని ఇథనాల్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత 15 నుంచి 55 వరకు మనకు పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని ఆయన మాట ఇచ్చిండు. अब सब गाड़ियां किसानों ने तैयार किए हुए इथेनॉल पर चलेगी. 60% इथेनॉल, 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा. ఇప్పుడు మనం స్టిల్ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎంత కడుతున్నాము? 105 రూపాయలు లీటర్ పెట్రోల్ కి పైసలు కడుతున్నాము. సో ఇథనాల్ వల్ల లాభం ఎవరికి ఉంది? ఈ ఇథనాల్ ని తయారు చేయడానికి 1 లీటర్ ఇథనాల్ కి 10,000 లీటర్ల నీళ్లు అవసరం. మరి ఇథనాల్ వల్ల ఎవరికి ఏం యూజ్ ఉంది? ఇప్పుడు మొత్తం ఉన్న బండ్లలో చూసుకుంటే 80% వరకు కూడా 2022 మోడల్ బండ్లే ఉన్నాయి. ఈ 2023 తర్వాత నుంచి వచ్చిన బండ్లు ఎన్ని ఉన్నాయంటే మహా అంటే గట్టిగా మాట్లాడితే 10% బండ్లు
బండ్లు ఉన్నాయి. మరి మీరేమని చెప్పారు? ఇథనాల్ కి సపోర్టెడ్ గా ఇథనాల్ ని వాడే బండ్లు 2023 తర్వాత కొనే బండ్లకు మాత్రమే ఇథనాల్ వర్తిస్తుంది, ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పారు. మరి ఈ 80% ఉన్న 2022 మోడల్ బండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ బండ్లన్నిటిని ఏం చేయాలి? సరే ఇవి మేము మీకు అమ్మినా కూడా మాకు వాటికి కంపెన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు సిటీలో ఉన్న ఆల్మోస్ట్ ఇవే బండ్లు ఉన్నాయి కదా, మరి వీళ్ళందరూ ఏం కొనాలి? అందరూ కూడా ఈ కొత్త బండ్లు కొనాలంటే కాదు కదా. ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ బండ్లు అనేవి ఎంత మ్యాండేటరీ, వాళ్ళకి ఎంత అవసరం అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కి మాత్రమే తెలుసు. ఇందులో ఎవరి లాభం కోసం ఇవన్నీ చేస్తున్నారు? ప్రజల గురించి ఆలోచించి అయితే అసలుకి కానే కాదు. అసలు ఈ ఇథనాల్ మీద ఇంత రచ్చ జరుగుతుంటే, పబ్లిక్ ఇంత సీరియస్గా అపోజ్ చేస్తుంటే దీని మీద ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు? ఎందుకంటే ఈ ఇథనాల్ తయారీలో ప్రతిపక్ష పార్టీల చేతులు కూడా ఉన్నాయి. అదెట్లా అంటే, నార్మల్గా ఇథనాల్ని తయారు చేయడానికి వాడేవి ఏంది? నీళ్లు, షుగర్ కేన్, అదేవిధంగా వీట్. ఈ షుగర్ కేన్ని ప్రొడ్యూస్ చేసే మిల్లులు ఏవైతే ఉంటాయో ఆ మిల్లులల్లో ఎక్కువ వరకు ఉన్నవి ఇటు బీజేపీ పార్టీ లీడర్స్కి ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే బీజేపీకి ఏమో 77 మిల్లులు ఉన్నాయి, ఎన్సీపీ పార్టీకి ఏమో 53 మిల్లులు ఉన్నాయి, ఇక కాంగ్రెస్ పార్టీకి ఏమో 43 మిల్లులు ఉన్నాయి. ఇక ఇటు కర్ణాటకలో చూసుకుంటే కాంగ్రెస్ లీడర్లవే మొత్తం ఈ మిల్లులన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇటు రాహుల్ గాంధీ నోరు విప్పడు ఈ ఇష్యూ పైన, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు కూడా నోరు విప్పవు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఎక్కువ లాభపడుతుంది ఎవరని అయితే ఈ ఇథనాల్ ఏదైతే ఇది ముందరికి తీసుకొచ్చిండ్రో నితిన్ గడ్కరీ, ఈయన నిజంగా ప్రజల గురించి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటుండా, లేదంటే ఆయన ఫ్యామిలీ బెనిఫిట్స్ కోసము, ఆయన కొడుకుల ఎదుగుదల కోసం చేస్తుండా? ఈ మాట ఎందుకంటున్నానంటే, నితిన్ గడ్కరీ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు కంపెనీల వాల్యూ చూసుకుంటే అప్పుడేమో 17 కోట్లు మాత్రమే ఉండే, ఇప్పుడు చూసుకుంటే 510 కోట్లు. ఇక వీళ్ళ స్టాక్ మార్కెట్ విలువ చూసుకున్నట్లయితే అప్పుడు 40 ఉంటే ఇప్పుడేమో 3138 వరకు వీళ్ళ స్టాక్ మార్కెట్ విలువలు అనేవి పెరిగినాయి. సో మరి ఈ ఇథనాల్ వల్ల ఎవరికి లాభం ఉంది? తండ్రేమో పాలసీలు పెడతాడు, ఆ పాలసీల ద్వారా కొడుకులేమో ప్రాఫిట్లు పొందుతున్నారు. ఇక్కడ ప్రజలకు వచ్చింది ఏమీ లేదు, ప్రజలకు వచ్చిందంతా నష్టమే. వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ ఎదుగుదల కోసం ఇక్కడ ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఈ ప్రజలనే. ఇది ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఇది పెట్రోల్కి రిప్లేస్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని ఏవో చెప్పారు. కానీ ఇథనాల్ వచ్చిన తర్వాత కూడా ప్రైజులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. తక్కువ మైలేజ్తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఈ భారాన్ని అంతా కూడా భరిస్తున్నాయి.